చాలా కొత్త లుక్లో, ఎందుకంటే పాత ప్రభాస్ని వింటేజ్ ప్రభాస్ని తీసుకొస్తారు. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఆ ఆది పురుషు, ఆ రాధేశ్యామ్లో ప్రభాస్ని చూసినప్పుడు చాలా బాధపడ్డా. చాలా హ్యాండ్సమ్ ఉండేటోడు అట్లా అయిపోయిండు. ఇప్పుడు రీసెంట్ మూవీస్లో సలార్ కానీ, కల్కి కానీ, ఇప్పుడు వచ్చే రాజా సాబ్ కానీ అలా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఆ స్క్రీన్ మీద చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సో ఫస్ట్ టైం ప్రభాస్ హారర్ సినిమా తీస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే హారర్ జానర్ ఇప్పటిదాకా ఏ పెద్ద హీరో ట్రై చేయలేదు. ఫస్ట్ రజనీకాంత్ ట్రై చేసిండు, తర్వాత మనోడే ట్రై చేసేది. చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అయితే నేను ఒక 10 టైమ్స్ చూసిండే. ఆ రోజు బతుకమ్మ పండుగ ఉంది, ఆ రోజు నేను 10 టైమ్స్ చూసిన. చాలా నచ్చింది నాకైతే. సో మన ప్రభాస్ ఇటు సాఫ్ట్ లుక్, తర్వాత ఒక రాజుల లుక్ ఒకటి వచ్చింది. అది ఆ సీన్ ఎట్లా అనిపిస్తుంది ట్రైలర్లో? ఆ సీన్ అంటే హై, అది చెప్పలేము అది మాటల్లో. చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. వెయిటింగ్ ఫర్ మూవీ. రాజా సాబ్ అంటావా? లవర్ బాయ్ గా తీసాడు, యాక్షన్ హీరోగా తీసాడు, ఇప్పుడు వాట్ నాట్ అన్ని జనర్స్ ట్రై చేస్తుండు. సో ఈ సినిమాతో అన్ని బాక్స్ ఆఫీస్ రికార్డులు పోతాయి అంటావా? పోతాయి. అన్నీ పోవు కానీ స్పిరిట్తో పోతాయి. దీంతోనైతే ఒక మార్క్ పెడతాం, బెంచ్ మార్క్ అయితే పెడతాం హర్రర్ కామెడీతో. సో ముగ్గురు హీరోయిన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎలా ఉండబోతుంది మరి ప్రభాస్? ప్రభాస్ అంటేనే బాహుబలి మనోహర్ సాంగ్లో 3 హీరోయిన్లు ఉన్నట్టు ఇప్పుడు 3 హీరోయిన్లు వస్తారు. బాగుంది. కానీ ఒక్క మాటలో ప్రభాస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన దేవుడు. అంతేనా?